నాగబంధం అంటే ఏమిటి? సాధారణంగా మనం తలుపులకు తాళాలు వేసినట్లుగా పూర్వకాలంలో అత్యంత విలువైన సంపదను లేదా రహస్యాలను దాచినప్పుడు వాటికి ఎవరూ హాని చేయకుండా మంత్రశక్తితో కట్టడి చేసేవారు. దీనినే నాగబంధం అంటారు. ఇది భౌతికమైన తాళం కాదు, శబ్ద తరంగాలు మరియు మంత్రాలతో ఏర్పరిచిన ఒక అదృశ్య రక్షణ కవచం. ఎందుకు వేస్తారు? సంపద రక్షణ. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని బి నేలమాళిగలో ఉన్న అపరమైన దైవ సంపదను దొంగల నుండి, దుష్ట శక్తుల నుండి కాపాడటానికి సిద్ధ పురుషులు దీనిని వేశారని నమ్ముతారు. హెచ్చరిక: ఆ తలుపు మీద ఉండే 2 పాముల గుర్తులు దీనిని తెరవడం ప్రాణాపాయం అని హెచ్చరిస్తాయి. దీనిని ఎలా తీస్తారు? ఈ బంధాన్ని విడదీయడం సామాన్యులకు సాధ్యం కాదు. దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. 1 గరుడ మంత్రం. నాగబంధాన్ని విడదీయాలంటే అత్యంత శక్తివంతమైన గరుడ మంత్రాన్ని పఠించాలి. పాములకు గరుడ పక్షి అంటే భయం కాబట్టి ఆ మంత్ర ప్రకంపనల ద్వారానే ఆ బంధం వీడుతుందని చెబుతారు. 2 సిద్ధ పురుషులు. కేవలం నోటితో మంత్రం చదివితే సరిపోదు. శ్వాస మీద నియంత్రణ ఉండి మంత్రాన్ని స్పష్టంగా పలకగలిగే గొప్ప సిద్ధ పురుషులు లేదా సాధువులు మాత్రమే దీనిని తీయగలరని ప్రతీతి. 1930 ప్రాంతంలో కొందరు అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని బి నేలమాళిగలో తలుపును తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కడి నుంచో వేల సంఖ్యలో పాములు వచ్చి వారిని భయపెట్టాయని, అప్పటి నుండి ఆ తలుపు జోలికి ఎవరూ వెళ్లలేదని స్థానికులు చెప్పుకుంటారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వీడియోకి ఇలా చెయ్యండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.